కొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగను కొనియాడుతూ ఉన్నాం. మరి అటువంటి కొనియాడటానికి సంసిద్ధంగా ఉన్నటువంటి మనము ఇంకా ఇమ్మీడియట్గా ఇంకా ఎక్కువగా ఆనందంతో ఇంకా ఎక్కువ సంతోషంతో ఎదురు చూడాలి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు, పక్షులు, జంతువులు దేనికోసం ఆతృత పడతాయి? ఉదయమే లేకటమే దేనికోసం నిరీక్షిస్తాయి? దేనికోసం తన యొక్క జీవితాన్ని ఆతృతతో ఎదురు చూస్తాయంటే అందరికీ తెలుసు. పక్షులు ఉదయం లేకటమే దేనికోసం నిరీక్షిస్తాయి? ఎక్కడన్నా మంచి గింజలు దొరుకుతాయా? ఎక్కడన్నా మంచిగా పంట ఉంటుందా? అక్కడికి వెళ్ళి నేను సంతృప్తిగా ఆనందంగా నా యొక్క పొట్టను నింపుకుందామా అనేటువంటి నిరీక్షణలతో ఉంటాయి. మన దగ్గర ఉన్నటువంటి జంతువులు కూడా, ఆవులు అమ్మా అని అరుస్తాయి. దేనికి? నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి. ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క జంతువు నిరీక్షిస్తాయి తన యొక్క పొట్టను నింపుకోవటానికి. ఎప్పుడైతే అన్నము ఆహారం దొరుకుతుందో సంతోషంగా ఉంటాయి. మానవుడు కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క నిరీక్షణ ఎక్కడికి? మన యొక్క ఎదురు చూపు దేని గురించి? మన యొక్క ఆతృత దేని గురించి? దేనికోసం మనం పరిగెడుతూ ఉన్నాం? ఈ పరిగెడుతుల్లో మనకున్నటువంటి సంతోషం ఎక్కడుంది? మనకు వచ్చేటువంటి ఆనందం ఎక్కడ ఉంది అని ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మన యొక్క జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుంటే మన యొక్క ఆనందము, సంతోషం అనేటువంటిది మన నీడ లాంటిది. దానికోసం ప్రాకులాడతాం, దానికోసం పరిగెడతాం. ఎంత పరిగెత్తినా నీ నీడను నువ్వు పట్టుకోగలవా? మన ఆనందం, సంతోషం కూడా అంతే. ఈ ఆనందం, సంతోషం అనేది ప్రియమైనటువంటి ప్రజలారా, అది ఏ విధంగా ఉంటుందంటే మనకు వచ్చేటువంటి కళలు, నిద్రలో కొన్ని కళలు వస్తాయి. నిద్ర వీడిన తర్వాత ఎక్కడ పోతుంది కళ? మన ఆనంద సంతోషం కూడా అంతే. ఈ ఆనందం కోసం పరుగెడతాం, వెతుకుతాం, నిరీక్షిస్తాం. కానీ మనం డబ్బు సంపాదించడంలో ఆనందం ఉంటుందా? మన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి పరిగెడుతాము, దానిలో ఆనందం ఉంటుందా? ఇతరుల్ని మోసపరిచి ఇతరులతో సఖ్యతగా ఉండకుండా ఆస్తి కోసం రక్త సంబంధికులే ఒకరి పట్ల ఒకరు దురుద్దేశాలతో పోట్లాడుతూ పరుగెడుతూ ఆస్తిని సంపాదించుకున్న తర్వాత మీరు నిజంగా ఆనందంగా ఉన్నారా? తల్లిదండ్రులు నవమాసాలు కని పెంచినటువంటి నీ తల్లిని, సర్వావు నువ్వేనని ఆశపడినటువంటి నీ తల్లిదండ్రులకు వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవము, వారికి ఇవ్వాల్సినటువంటి నీ యొక్క ఆదరాభిమానము నువ్వు ఇవ్వకుండా నీ యొక్క స్వార్థపూరితమైనటువంటి నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే మనం ఆనందంగా, సంతోషంగా ఉండగలమండి? ఆలోచించండి. ఈరోజు ప్రభు మనందరినీ కోరేది నిజమైనటువంటి ఆనందం కోసం ప్రాకులాడండి, నిజమైనటువంటి ఆనందం కోసం నిరీక్షించండి, నిజమైనటువంటి ఆనందం కోసం మన యొక్క ప్రయాణము, మన యొక్క గమ్యము మనము నిజమైనటువంటి ఆనందం ఇచ్చేటువంటి మన యేసయ్య మాత్రమేనని గ్రహించి ఆయన కోసం మనం నిరీక్షించాలని ఈరోజు దేవుని యొక్క సందేశం మనకిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, చీకటిలో ఉన్నటువంటి వాడు వెలుగును చూస్తే సంతోషపడతాడు. అప్పుడు వారికి చీకటిలో ఉన్నాడు, వెలుగంటే తెలియదు. ఎప్పుడైతే చీకటి నుండి వెలుగులోకి వస్తాడో ఆనందపడతాడు. అదేవిధంగా ఆకలి దప్పులతో ఉన్నటువంటి వారు అన్నదాతను చూసి, ఆహారాన్ని చూసి సంతోషంగా, ఆనందంగా గంతులేస్తాం. అదేవిధంగా అప్పుల బాధల్లో మనం సతమతం అవుతూ ఉన్నప్పుడు, ఎవరైనా రుణదాత వచ్చినప్పుడు, మనం సహాయం చేయడానికి వచ్చినప్పుడు మనం ఆనందానికి హద్దులు ఉండవు. అదేవిధంగా అనారోగ్యంతో మ్రగ్గుతున్నటువంటి మనము వైద్యుని చూసినప్పుడు, ఆరోగ్యాన్ని సంపాదించుకున్నప్పుడు మనము ఆనందంతో సంతోషంగా ఉంటాం. కానీ నిజమైనటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలో,
ఆధ్యాత్మికపరమైనటువంటి చింతనలో, ఆధ్యాత్మికపరమైనటువంటి బలముతో మనం ఉన్నప్పుడు, రక్షకుని కోసం ఎదురు చూస్తున్నప్పుడు నిజమైనటువంటి ఆనందం మనలో ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం, రెండవ వచనం, నీ శత్రువును చెల్లాచెదురు చేసేదను. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడైనటువంటి ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు ఆనందించండి. ఎందు నిమిత్తం మీరు ఆనందించాలంటే మీ శత్రువుల బారి నుండి నేను రక్షిస్తాను. చూడండి 15వ వచనం, రెండవది, నీ శత్రువులను చెల్లాచెదురు చేసేదను. అందుకనే వారు ఆనందించాలి, అందుకనే వారు సంతసించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మన దేవుడు, మన యేసయ్య మన శత్రువుని జయించాడు. ఈ లోకంలో ఒక సామాన్యటువంటి మానవుడిగా జన్మించి, రక్షకుడిగా జన్మించి సైతాను యొక్క రాజ్యాన్ని పటాపంచలు చేశాడు. అందుకనే మనము సంతోషించాలి. ఇజ్రాయేలు దేవుడైనటువంటి యావే నీ శత్రువును చెల్లాచెదురు చేశాడు, అందుకనే మీరు ఆనందించండి. రెండవది 15వ వచనం మొదటి లైన్, ప్రభువు నీ దండనను తొలగించును. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముందుగా చెప్తూ ఉన్నాడు, ఆయన యొక్క కోపము రగిలిపోతూ ఉంది, ఆయన యొక్క ముఖము చాటేసుకున్నాడు. ఇజ్రాయేలు చేసేటువంటి పనుల ద్వారా, వారు చూపించినటువంటి, వారిలో విశ్వాసం చల్లగిలింది, వారిలో నమ్మకం చల్లగిలింది. అయినప్పటికీ రగులిపోతున్నటువంటి దేవుని యొక్క కోపాగ్నిలో ఆయన చెప్తూ ఉన్నాడు, నీ దండనము నేను తొలగిస్తాను. ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం. మీరు చేసేటువంటి ఏ పనైనా సరే, మీరు నాకు విరుద్ధంగా చేసినటువంటి దేనినైనా నిన్ను మర్చిపోయి మీకు దండనను, శిక్షను ఇవ్వను అని ప్రభు అభయం ఇస్తూ ఉన్నాడు. మూడవది, వారు ఎందుకు ఆనందంగా ఉండాలంటే చివరి వచనం 15వ వచనంలో, ప్రభువు నీ నడుమున ఉన్నాడు. ప్రభు మన మధ్య ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు, మీ శ్రమలలో ఉన్నాడు, మీ యొక్క నిరుత్సాహంలో ఉన్నాడు, మీ యొక్క ఆనందంలో ఉన్నాడు, మీ యొక్క సక్సెస్లో ఉన్నాడు. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మీ మధ్యలో ఉందని. అందుకనే ఇజ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? ఆనందించండి, సంతసించండి. సియోను కుమారి ఆనందముతో మీరు ఆనందనాదము చేయము, ఇజ్రాయేలు హర్షధ్వానము చేయము. యెరూషలేము కుమారి నుండు హృదయముతో సంతసించి గంతులు వేయమని దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన యొక్క విషయం గురించి ఆలోచించండి. అదే సత్యాన్ని, అదే సుశేషాన్ని, అదే దేవుని యొక్క వాక్యం మనకు కూడా అన్వయించుకుందాం. ప్రభు మన శత్రువుని ఆయన జయిస్తాడని చెప్తూ ఉన్నాడు, మన మధ్య ఉంటానంటున్నాడు, మన యొక్క పాపాలను పరిహరిస్తానంటూ ఉన్నాడు, పాపాలను కడిగి పెడతానంటూ ఉన్నాడు. అందుకనే మనం ఎల్లప్పుడూ సంతోషంతో, ఆనందంతో ఉండాలి.